అంటే పవన్ కళ్యాణ్ మిమ్మల్ని సరే అంటే నేను చెప్పేది ఏంటంటే వారు వీరు లేదు, బీసీలకి పార్లమెంట్లో కానీ అసెంబ్లీని కలిపి 100 సీట్లు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 50%. 7 ముస్లిమ్స్కి ఇచ్చాం ఇవాళ. కిందటిసారి 7 ముస్లిమ్స్కి ఇచ్చాం టికెట్లు. అలాగే మీరు ఎవరికైనా చూడండి, సమపాళ్లలో ప్రాధాన్యత ప్రతి బీసీలకు కానీ ముస్లిమ్స్కి కానీ లేదా ఎవరికైనా బ్రాహ్మిన్స్ కానీ వైశ్యాస్ కానీ ఏ కులాన్ని చూసుకున్నా కాపులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏ వర్ణానికి సీట్ ఇచ్చినా కూడా అత్యధిక సీట్లు ఇచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎప్పుడైనా కాంటాక్ట్ చేశాడా? కలిసి పనిచేద్దాం రండి అని చెప్పి ఎప్పుడైనా పిలిచాడా? లేదండి, అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నాకెప్పుడు కవర్ చేయలేదు, నేనెప్పుడు ఆయన కలిసే ప్రయత్నం చేయలేదు. సార్, గతంలో పవన్ కళ్యాణ్ గారు మీకు గట్టి వార్నింగ్ ఇచ్చారు, అవసరమైతే మీరు జగన్ దగ్గర పాక్కుంటూ వెళ్ళండి కానీ నన్ను కాపు అని మాత్రం తిట్టొద్దు, కాపు పేరుతో తిట్టొద్దు అని చెప్పేసి. ఎందుకు అంత మాట్లాడారు? నేను ఆయన్ని కాపు అని తిట్టాను ఎప్పుడు? చాలా సందర్భాల్లో సామాజిక వర్గాన్ని ప్లే చేయండి, మీ దగ్గర ఉంటే ప్లే చేయండి. నేను పవన్ కళ్యాణ్ని నువ్వు కాపు అని తిట్టానని ప్లే చేయండి ఒకసారి. దానికి ఆయనే రియాక్ట్ అయ్యారు కదా సార్. ఆయన ఒకే ఒక్కసారి రమేష్ గారు ఒక్కసారి అంటే అది సరిపోతుంది. ఒక్కసారే సరిపోతుందా అంటే మీరు ఎంతసేపు మీరు ఎట్లా అంటున్నారంటే నేను మనిషిని కాదు, నాకు వ్యక్తిత్వం ఉండదు, మనిషిని కాదు అంటే నాకు అంటే ఆత్మగౌరవం ఉండదు, నాకు ఆత్మగౌరవం కూడా ఉండదు మీ ఉద్దేశంలో. మీరు ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక మీరు. మరి అలాంటప్పుడు అసలు నాకు సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆడియో ఫంక్షన్లో కొన్ని కోట్ల మంది వీక్షిస్తున్నప్పుడు నా వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ నన్ను అసభ్యకరమైన మాటలు మాట్లాడచ్చా అంటున్నాను. నన్ను ఏరా ఒరే అనొచ్చా, యదవా సన్నాసి అనొచ్చా? నేను ఎప్పుడు మాట్లాడలేదే. ఆ రోజు దానికి కౌంటర్ నేను చేశాను. మరి కౌంటర్ చేసినప్పుడు సార్ ఒక మాట, ఇప్పుడు మీ రమేష్ గారు నేను మీరు నా మీద మల్లెపూలు వేశారు, మీ మీద మల్లెపూలు వస్తాయి, మీరు నా మీద రాళ్ళు వేశారు, పూలు వేస్తానండి నేనేమన్నా ఎందుకు వేస్తా? మీ దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా చూస్తే పవన్ కళ్యాణ్ మీ దృష్టిలో ఎలాంటి వాడు చెప్పండి? ఎలాంటి వాడంటే దాంట్లో రాజకీయ నాయకుడు ఆయన అంతే. కాకపోతే ఆయనకి చంద్రబాబు అంటే అలవి కానీ పట్టలేనంత ప్రేమ ఉందంతే. సార్, చిరంజీవి గారి కంటే కూడా వాళ్ళ అన్నయ్య సొంత అన్నయ్య చిరంజీవి గారి కంటే కూడా చంద్రబాబు నాయుడు అంటే అలవి కానీ ఈ గది పట్టనంత అతని గుండెల నిండా చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉంది. జగన్ అంటే ఈ గది ఎంత కోపం అనుకోవచ్చు కదా? ఎందుకు కోపం ఉంది? కారణం చెప్పాలిగా. ఆయన ప్రత్యర్థి కాబట్టి. ఎందుకు కోపం అంటే దేనికి కోపం? జగనే ఉన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా చేశాడా? ఏమన్నా హాని చేశాడా? ఏమన్నా ద్రోహం చేశాడా? ఏమన్నా వ్యాపారంలో మోసం చేశాడా? ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. ఈ మధ్య కాలంలో ఆయన వ్యక్తిగత జీవితం గురించి పదే ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కన్నా అనేదానికన్నా దినకర్ గారు అరే ఆయన తిడితే ఈయన తిట్టడేంటండి, ఇదేంటండి మీరు భలే ఉన్నా. నిన్నటి చెప్పే కదా, మనం పూలు ఎత్తే పూలు పడతాయి, రాళ్ళు ఎత్తే పూలు పడతాయి ఏంటి, రాళ్ళు ఎత్తే రాళ్ళు పడతాయి. పన్నుకి పన్ను టైపా పాలిటిక్స్ అంటే ఇవాళ అంతే కదండి. ఇవాళ అంతే కదా జరుగుతున్నది. సార్ 2008 పవన్ కళ్యాణ్కి బాబు గారి మీద ఎందుకు అంత మోజు అని మీరు అనుకుంటున్నారు? నాకేం తెలుసు, మీరు ఆయన అడగాలి కానీ మీరు ఆయన మనం ఒకటే ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మీద ప్రేమ ఎక్కువ ఉంది, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నారని చెప్పేసి మీరు అంటున్నటువంటి నేపథ్యంలో ఎందుకొరకనే పవన్ కళ్యాణ్ బాబు గారితో ఉంటున్నారు? సార్ అలాగా రాజేంద్ర గారు, మహేష్ గారు, మీరు నేను చూస్తారు, నా గురించి అంటే నేను నడిచే తీరు గురించి, నేను మాట్లాడేదాని గురించి, నేను తీసుకున్న నిర్ణయాల గురించి మీరు ఒక అనాలిసిస్ చేస్తారు. నా గురించి కూడా అట్లాగే నేను కూడా మీకులాగా మనిషినే కదా. నేను ఆయన్ని విశ్లేషణ చేశాను. ఆయన నడుస్తున్న తీరు, ఆయన ఆలోచించే తీరు, ఆయన తీసుకున్న నిర్ణయాల తీరు, దాని ప్రతిఫలం, దాని అవుట్కమ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాని మీద చూసి నేను
దాన్ని బట్టి నిర్ణయం చెప్పా, అంటే నా అనాలిసిస్ అదే అని చెప్పాను. అంతేగాని మీరు ఆయన అడగాలి ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారిని అడగాలి మీరు, ఎందుకని నాకేం తెలుస్తుంది.